new video Elandaram Sangatulu. Finally I am back guys after the long days with the review of the movie Mirai acted by Teja Sajja garu. సో బట్ గైస్ ఈ వీడియోలో రివ్యూ ఇవ్వక ముందు సో ఈ వీడియో మాత్రం ఒక లెవెల్లో ఒక వేరే ఎక్స్పెరిమెంట్ నేనైతే చేయబోతున్నాను. అదేంటంటే ఎప్పుడు కూడా రివ్యూ అయితే నేనే ఇచ్చేది, నేనే చేసేది, నేనే అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పేవాడిని. కానీ ఈసారి అలా కాకుండా నాతోటి వచ్చేసి మూవీ షూటింగ్ అయితే మన సుకృత్ అయితే వచ్చినారు. సో అతన్ని కూడా స్టేజ్ మీదకి పిలిపించి అంటే అతన్ని కూడా ఫ్రేమ్లోకి తీసుకొని అతనితో కూడా ఆ ఒక ఎక్స్పీరియన్స్, తన ఎక్స్పీరియన్స్ ఎలా అనింది అండ్ మూవీ చూసేటప్పుడు తను ఏమనుకున్నాడు ఏందనేసి అయితే తనకు కూడా అడుగుదాం అనేసి అయితే నేనైతే ప్లాన్ చేశాను. దీంతో ఏంద్రా అంటే మనకు వీడియో చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ మీకు కూడా ఎలా అనిందో టాక్స్ అయితే మీకు అయితే అర్థమవుతుంది. కాబట్టి సో ఈ లెవెల్లో నేనైతే ట్రై చేయబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియోని లాస్ట్ టైం చూడండి అండ్ వీడియోలో ఏదైనా చిన్నపాటి మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకైతే క్షమించాలని కోరుకుంటున్నాను గైస్. సో ఇంకా మ్యాటర్లో వచ్చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ సుకృత్ ఆన్ దిస్ ఫ్రేమ్. సో కమాన్ గైస్, కమాన్. సో హీస్ అవర్ సుకృత్ గైస్. ఇతనే మన సుకృత్. ఇతను వచ్చేసి మీరు చూసే వీడియోస్ మొత్తం వచ్చేసి హిందీ బ్లాగ్స్ కానీ అండ్ తెలుగులో వచ్చేసి కొన్ని వీడియోస్ మాత్రం వచ్చేసి అన్నీ వచ్చేసి తను వచ్చేసి మొత్తం ఎడిట్ చేస్తుంటాడు మన సుకృత్ లక్కి. సో ఇతనితో వచ్చేసి ఇతను కూడా ఈరోజు నాతో మూవీకి అయితే వచ్చినాడు. నేను ఇతనే వెళ్ళినాము. అది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హిందీ ఛానల్లో వెళ్ళి చూడండి. హిందీ ఛానల్లో కూడా మీకైతే అక్కడైతే మీకైతే బ్లాగ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకా పాయింట్ మీదకి వచ్చేస్తే మూవీ ఎలా నిందిరా అంటే ఫస్ట్ వచ్చేసి మన సుకృత్ గారి ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి నేను కూడా ఒక చిన్నగా అయితే మీకైతే చెప్పేస్తాను. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి సుకృత్ సార్ ఎలా అనిపిస్తుంది ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం తెలుగు ఛానల్లో వస్తున్నారు? తెలుగు ఛానల్ ఫస్ట్ టైమే. దీని ముందు హిందీకి వచ్చాను అనుకుంటా. అయితే ఇంకా ఐపీఎల్ ఆక్షన్కి ఏమో వచ్చాను నేను, ఇబ్రాహిము. తర్వాత ఇదే. సో కమింగ్ టు ద మూవీ ఎలా అనింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ మీకు మంచిగా అర్థమైందా? మంచిగా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు తేజ సర్జన్ తీసుకుంటే ఒక ఫ్లూక్లో హనుమాన్ని ఇటు కొట్టేశారని ఆయన్ని తెగ ట్రాల్ చేసేవాళ్ళు. సో ఆయన ఇక్కడ ఇటు కొట్టేసి తిరిగి నేను ఫ్లూక్లో కాదరా ఏ సూపర్ హీరోనే నేను చాలా బాగా చేయగలను ప్రూవ్ చేశాడు మళ్ళా. సో మూవీ అయితే రేసీగా కొంచెం కాకుండా ఎక్కువ 2 hours 49 minutes ఉన్న స్క్రీన్ ప్లేనే అనిపించలేదు. ఏదో ఒక రేసీ స్క్రీన్ ప్లేతో తీసుకొని పోయినారు. ఇక అలాంగ్ విత్ దట్ కొరియోగ్రఫీ అండ్ సీజీ వర్క్స్ ఆల్సో వెరీ గుడ్. కార్తీక్ ఘట్టంనేని దీనికి ముందు కూడా చాలా మూవీస్లో చేశారు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఆయనకి ఇది 3rd మూవీ. సో ఫస్ట్ 2 మూవీస్ అంతగా ఆడకపోయినా కానీ ఇది 3rd మూవీ చాలా బాగా ఆయన పేరు తీసుకొస్తుంది. సో మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ట్రైలర్లోనే మీరు చూసారు స్టోరీ ఎట్లా హీరో ఏంటి 9 గ్రంథాలేమి, విలన్కి హీరోకి ఆ 9 గ్రంథాలకి ఏం సంబంధం ఉంది. సో ఆ గ్రంథాలని హీరో విలన్ నుంచి ఎలా సేవ్ చేశాడు అది మీరు ఇది మూవీలో చూస్తారు. చాలా రోజుల తర్వాత శ్రేయ మేడంకి ఒక మంచి రోల్ పడింది. సెకండ్ హాఫ్లో ఆమెకి జేజమ్మ టైప్ ఆఫ్ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అందరూ ఎవరు మూవీ చూడలేదో వాళ్ళకి. నాకైతే తెగ బాగా నచ్చేసింది ఇది మాత్రం. సో మూవీ అయితే చాలా బాగా నచ్చింది. నా రేటింగ్ వచ్చేసి 9.5 out of 10. ఇంకా బీజిఎం ఎలా అనింది? బీజిఎం ఇది మర్చిపోయినా, హనుమాన్ మూవీస్ మ్యూజిక్ డైరెక్టరే. ఆయన కూడా ఈ దీనికే వర్క్ చేశారు అనుకున్నా. కొన్ని చోట్ల అదే వైబ్ వచ్చింది. సో ఈజ్ ద మెయిన్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఆల్సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మెచ్చుకోవాలి వాళ్ళని. ఎందుకంటే దీనికి ముందు తీసిన ఫిలింకి ఇప్పుడు తీస్తున్న ఫిలింకి వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్ అయినారు. నెక్స్ట్ వచ్చే రాజాసాబ్ మీద కూడా ఎక్కువ క్వాలిటీ వల్లనే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారు. సో చూడాలి. ఇప్పుడు కూడా క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. సో నో వర్డ్, ఎక్సలెంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హీరోస్ కానీ హీరోయిన్ కానీ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు, మీకు ఎలా అనిపించింది? తేజ సర్జా he did well along with heroine. She's also having some super powers in that film. So she's done well with her role. And also supporting cast getup scene మళ్ళా అది ఆ పోలీస్ ఎవరైనా అడిగారు కదా మీరు పొద్దున్నే, ఆయన కిషోర్ తిరుమల, నేను శైలజ ఫిలిం మూవీ డైరెక్టర్, ఆయనే అక్కడ ఉండేది. సో ఆయన పోలీస్ కామెడీ రోల్ కూడా కొంచెం బాగా పండింది అక్కడక్కడ, పర్లేదు. ఇంకా మిగతా వాళ్ళంతా జగపతి బాబు కానీ శ్రేయ కానీ చెప్పినట్టుగానే వాళ్ళకి తగ్గిన రోల్లో వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఇంకో సూపర్ హిట్ మూవీ యాడ్ చేసుకోవచ్చు తేజ సర్జా ఖాతాలో.
ఇంకా నెక్స్ట్ ఇందులో పోలీస్ రోల్ ఉంది కదా, సో నాకు మూవీ చూసేటప్పుడు ఆ రోల్ అంతగా ఇంపార్టెంట్ నాకైతే అనిపించలేదు. సో మీకు ఎలా అనిపించింది? ఆ పోలీస్ రోల్ ఉండాల్సిందా లేదా లేకుంటే బాగుండేది? మీకేమంత అనిపించింది? ఆ పోలీస్ రోల్ యాక్చువల్గా ఫస్ట్ ఎందుకు ఇది అతికించారు అని డౌట్ వచ్చింది. మళ్ళా వెళ్తా వెళ్తా మీరా స్టిక్ ఇచ్చేదే లాస్ట్లో ఆయనే కదా, మీరు తీసుకోవచ్చు, ఆయన తీసేసి కూడా నడిపించవచ్చు అని. కానీ వెళ్ళే కొద్దీ మూవీ వెళ్ళే కొద్దీ మీకు అడ్జస్ట్ అయిపోతుంది. కానీ కొందరికి నచ్చకపోవచ్చు. బట్ ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు మాత్రం నచ్చింది. కొన్ని ఇది కొంచెం ఇన్నోసెన్స్ కామెడీ అంటారు కదా, దీన్నే అంటారు. అండ్ దాంతో మెయిన్ ఒకటి మర్చిపోయినాను నేను. సో ఇందులో వచ్చేసి మన ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చినారు. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది ఈడ. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏందో మీరు చెప్పగలరా? స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది, మళ్ళా ఇదేమైనా పడుతుందేమో. అది మీరు థియేటర్లోనే చూడాలి. ప్రభాస్ వాయిస్ ఓవర్ ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఎండింగ్లోనూ వస్తుంది ప్రభాస్ వాయిస్ ఓవరు. దాని తర్వాత ఒక సర్ప్రైజింగ్ క్యామియో ఉంటుంది. అది పార్ట్ 2కి ఇంక్లూజన్. సో పార్ట్ 2 ఏం అవసరం లేదు. సో ఏమో వీళ్ళు పెట్టినారు. జై హనుమాన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా వాడినారేమో, ఎందుకంటే ఆ మూవీలో ఖచ్చితంగా పడాల్సిందే ఏమవుతుంది అని. కానీ ఈ దాంట్లో ఎందుకు ఇదైందో తెలీదు. సో చూద్దాం ఏం ప్లాన్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఈ మూవీలో వచ్చేసి ఎంత బాగుంది అని చెప్పినారు, ఎంత మంచిగా ఉంది అని చెప్పినారు. అండ్ మీకు ఈ మూవీలో ఏమైనా వీక్నెస్ లాంటిది ఏమైనా అనిపించిందా? అంటే దేంట్లో అయినా సరే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఏమైనా ఓవర్ అనిపించడం కానీ అండ్ విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా మీకు వీక్నెస్ అనిపించిందా? విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడకే, ఎందుకంటే టాప్ నచ్ ఉంది. సెకండ్ హాఫ్ ఒక బ్యాక్ స్టోరీ చెప్తారు కదా, అక్కడ కొంచెం స్లో డౌన్ అయింది. సో తర్వాత గెటప్ సీన్ కామెడీ అంతగా పేర్లేదు మూవీలో. సో అది తప్పితే ఇంకా అన్నీ ఏమీ ఇది కాలేదు, ఏమి నో నెగిటివ్స్ టు ఫర్ దట్ మూవీ. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా ఇది నార్మల్గానే ఫినిష్ చేశారు. నేను అనుకున్నా ఒక చాలా యుద్ధం జరుగుతుంది హీరోకి విలన్కి మధ్య అని. సో జస్ట్ అట్లా ఒక్క షాట్ 2 షాట్లోనే ముగించేస్తారు. నేను అనుకున్నా లేదు, ఇంకా మూవీ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా సాగనుంది ఆ ట్రైన్ ఎపిసోడ్ అయిన తర్వాత. సో నార్మల్గానే ఫినిష్ చేశారు. ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఉండొచ్చు, బట్ సంహవ్ పర్లేదు. ఈ క్లైమాక్స్ కూడా ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మూవీలో మెయిన్ వచ్చేసి మీరు ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక్క లైన్లో జస్ట్ మొత్తం వద్దు మనకి, ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? స్టోరీ లైన్ ఏం ఉండొచ్చు అంటారు? అదే 9 గ్రంథాలు అశోక నుంచి తీసుకున్నారు. దాన్ని తరతరాలుగా కాపాడుకొని దానికి విలన్ చేతికి వెళ్లకుండా 8 గ్రంథాలు వెళ్ళినాయి. 9 గ్రంథాన్ని వెళ్లకుండా హీరో ఇలా ఆపగలిగాడు. దిస్ ఈస్ ద వన్ లైన్ స్టోరీ. అది ఎలా ఆపాడు, ఎలా జరిగింది, లాస్ట్లో క్లైమాక్స్లో ఏమైంది, అవన్నీ మీరు మీ మూవీలో చూసి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ. సో ఇంకా గైస్ నెక్స్ట్ వచ్చేసి నా ఎక్స్పీరియన్స్ నేను వచ్చేసి ఇక్కడ చెప్పేస్తాను. సో మూవీ మాత్రము నాకైతే గైస్ చాలా బెస్ట్ అనిపించింది, చాలా క్రేజీ మూవీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంతా మాత్రం బెస్ట్ అనిపించింది నాకైతే. సో నేనైతే గైస్ నిజంగా చెప్తున్నా, టూ బి ఆనెస్ట్ చెప్తున్నా, కావాలంటే మీరు హిందీ బ్లాగ్లో ఒకసారి చూడండి. 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి నేనైతే థియేటర్లోకి అయితే ఎంటర్ చేసినాను. ఎందుకంటే అంటే తేజ సజ్జా మూవీ హనుమాన్ ఒకటే చూసింది అండ్ పెద్దగా నేను చూడలేదు తేజ సజ్జా మూవీస్. సో అందుకే హనుమాన్ ఒకటే కదా, నెక్స్ట్ మిరాయి కదా, అంతే కదా, ఏముందో ఏమోలే అనుకొని నేను పోయినాను. వెళ్ళిన తర్వాత మాత్రము నాకైతే అన్ని సీన్స్ మాత్రం చాలా క్రేజీగా, చాలా అమేజింగ్గా ప్లాన్ చేసినట్టు, చాలా బెస్ట్గా ప్లాన్ చేసినట్టు అయితే నాకైతే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో ఆ మాస్ కానీ, ఆ హిస్టరీ చెప్పడం కానీ, అక్కడ అదంతా మాత్రం బెస్ట్ నింది. సో మన సుకృత్ గారు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్లో కొంచెం అలా లాగ్ అనిపించింది, కానీ అది వదిలితే మేరేదంతా వచ్చేసి బెస్ట్ అనిపించింది నాకైతే. సో స్పెషలీ మాత్రము నాకైతే నిన్న దాని కూడా అంటే నేను మూవీకి వెళ్ళే ఒక 2-3 అవర్స్ ముందు దాని కూడా ప్రభాస్ గారు ఇందులో ఇది ఇచ్చినారు, అంటే మన వాయిస్ ఓవర్ ఇచ్చినారు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో ఆ లెవెల్లో అయితే నింది. మన డార్లింగ్ వచ్చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చినారు అంటే మామూలు కాదు ఇది. సో చాలా మంచిగా అయితే నింది. సో కంగ్రాచులేషన్ తేజ సజ్జా గారు. సో మీకైతే ఒక సూపర్ హిట్ మూవీ అయితే పడింది అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో ఎందుకంటే ఇప్పుడు పెద్దగా మూవీస్ లేదు కాబట్టి సో నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా రోజు జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్ 26 దాకా కూడా మూవీస్ లేవు ఐ థింక్ సో. సో అప్పుడు దాకా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అండ్ టాక్ కూడా మంచిగా ఉంది కాబట్టి చాలా క్రేజీగా అయితే రెస్పాన్స్ అయితే వస్తుంది. మూవీ కూడా అలానే క్రేజీగా ఉంది కాబట్టి అలానే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్ వీడియో. అండ్ ఈ వీడియో అంటే ఈ మూవీ డే కలెక్షన్ కానీ అండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్ కానీ ఇదంతా వచ్చేసి నేను వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కిష్కింధాపురం అంటే కిష్కింధాపురం మూవీ అయితే రివ్యూ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి అది ఐ థింక్ సో మండే నేనైతే దీని అయితే రిలీజ్ చేస్తాను. సో ఆ మూవీలో అదే వీడియోలో వచ్చేసి నేనైతే దీంట్లో మిరాయి మూవీ కలెక్షన్స్ అయితే నేనైతే మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం అప్పుడు. సో దట్స్ ఇట్ గైస్. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ 5 నెంబర్స్. సో అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ మీకు రివ్యూస్ కానీ అండ్ ఏ టాపిక్స్ మీకు కావాలో ఖచ్చితంగా కామెంట్ కూడా తెలియచేయండి గైస్. ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో ఆ టాపిక్ మీ పేరు జస్ట్ ఒక లైన్లో మీరు కింద కామెంట్ చేసి దాని గురించి అయితే నేను వీడియోని అయితే చేస్తాను. అండ్ ఈ రోజు చేసిన ఆ రివ్యూ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ కూడా తెలియచేయండి. ఇలాంటిదే రివ్యూస్ కావాలన్నా లేదా సింగిల్ రివ్యూనే చాలా అనేసి అయితే మీరైతే కామెంట్ కూడా తెలియజేయండి. మీ ఇది వచ్చేసి గైస్ నేను ఒప్పని చెప్తున్నాను, ఈ ఛానల్ నాది కాదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికి వచ్చేసి ఇది వచ్చేసి మన ఒక ఫ్యామిలీ లాంటిది. సో మీరు చెప్పినది మాత్రమే ఇక్కడైతే వస్తాయి. సో ఇక్కడ మన ఇష్టంగా కాదు మీ ఇష్టంగా అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి అనేసి అయితే నేనైతే చెప్తా ఆ మాట ఇస్తున్నాను ఇక్కడ. సో ఖచ్చితంగా గైస్ కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.